విన్బక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ మరియు శ్రీ విద్యోపాసకురాలు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. అందరికీ న్యూ ఇయర్ వచ్చేస్తుందంటే చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇయర్ మనకి ఎలా ఉంటుంది? సో ఫైనాన్షియల్గా కానీ, హెల్త్ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ చాలా ఆలోచన వస్తూ ఉంటుంది. అయితే కొత్త సంవత్సరంలో అన్ని రాసుల వారికి, ద్వాదశ రాసుల వారు అందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో తెలియజేయండి. తప్పకుండా అన్న. అయితే ఇది ఆంగ్ల సంవత్సరం, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు, ప్రేక్షకులకి, చూస్తున్న వాళ్ళందరికీ కూడా. అయితే ఏంటంటే, ఈ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవడానికి మనం తెలుగు సంవత్సరాది చేసుకోవాలని, ఏంటి తెలుగులోనే చెప్పుకోవాలని ఇప్పుడు చాలా మంది మన సనాతన ధర్మం తెలుగునే ప్రోత్సహించాలని చెప్పుకుంటున్నాం కదా. అందుకని దీని గురించి అంత పర్టికులర్ గా పట్టించుకోవట్లేదు. అయితే ఏంటంటే, మనం చూసుకునేది ఏంటంటే, ఈ ఫలితాలు ఈ వార్షిక ఫలితాలు అనేది చూసుకోవాలనుకుంటే, ఈ అంటే మామూలుగా మనం చేసుకునే జనవరి నుంచి చెప్పుకునేది కాకుండా తెలుగు సంవత్సరాది అంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణం అని వింటాం. అంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణం అనేది ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి మనకి పెద్దవాళ్ళు ఏం నేర్పించారంటే, ఈ సంవత్సరం ఆదాయం ఎంత ఉంది, ఖర్చులు ఎలా ఉంటాయి, శుభకార్యాలు జరుగుతాయా, జరగవా, జరిగే అవకాశం ఉందా, శుభవార్తలు వస్తాయా, అది తెలుసుకుందాం. ఆదాయం ముందుగా చూసేసుకుంటాం. అయితే దాన్ని ఒక గుళ్ళో వినేవాళ్ళం. ఎంత తెలిసినప్పటికీ ఇంట్లో పంచాంగం చదివే అవకాశం ఉన్నా, చదివే వాళ్ళకి తెలిసిన వాళ్ళకున్నా, వాళ్ళు కూడా గుళ్ళో వెళ్ళి ఒక పెద్దవాళ్ళ చేత వినేవాళ్ళు. వాళ్ళ నోటితో చెప్పేవన్నీ వినేవాళ్ళు. ఎందుకు అంటే, ఆ గుళ్ళో చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్యోతిష్యం సంబంధించిన వాళ్ళు, తర్వాత ఉపాసన శక్తి ఉన్నవాళ్ళు, అంటే ఏదో జపం మంత్రం సాధన చేసేవాళ్ళు. ఇది సాధన చేసే వాళ్ళ నోటితోటి ఏం చెప్పినా మంచి ఫలితాలే వస్తాయని చెప్పి వాళ్ళతో మనం ఉగాది శ్రావణం చెప్పించుకునేవాడు. ఏ విధంగా చెప్పినా ఎందుకు చెప్పిస్తాం అంటే, 12 రాసులకి ప్రతి సంవత్సరము అందరికీ బాగుండదు కదా. ఎందుకంటే కష్టం సుఖం, అలాగే చీకటి వెలుగు, జీవితం ఉంటుంది. సో మన జీవితంలో జరిగే గమనాలు ఎలా ఉంటాయి అంటే, బాగుంటుందా బాగుండదా అనేది ఒక గుళ్ళో విన్నాం అనుకోండి. ఆ గుళ్ళో వినడం వల్ల అక్కడున్న శక్తి, పాజిటివ్ ఎనర్జీ వల్ల ఒకవేళ చెడు ఫలితాలు ఉన్నాయి విన్నా, అక్కడ ఆ ఫైనల్గా పంచాంగం అయిపోయిన తర్వాత ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, స్వామి మాకు ఈ జీవితం ఈ సంవత్సరం అంతా బాగుండేలాగా అనుగ్రహించు, ఈ పంచాంగం ఇలా ఇప్పుడు చెప్పారు, వీళ్ళకి బాగుండదంట, మాకు ఈ రాశి వాళ్ళకి బాధని చెప్పారు, సో మాకు బాగుండేలాగా దీవించండి అని గుళ్ళో ప్రార్థన చేసి వస్తే భగవంతు తదాస్తు అంటారు. ఎందుకంటే అక్కడ ఒక గంట కొట్టడం, ఒక పూజ చేయడం, లేకపోతే పెద్దవాళ్ళు ఏం కదయ్యా నీ బాగుంటే వెళ్ళిపో అని చెప్తే అయిపోవడం. అక్కడ ఏ నెగిటివ్ ఉన్నా, ఇప్పుడు మనకి ఏదైనా అనుకోని మాట అన్నామంటే హరి అని చెప్పి అంటాం. ఎందుకు అంటే దోషం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, మనం చేసింది కాదు, మనది విన్నది కాదు అని చెప్పేసి. ఎందుకు అంటారు పెద్దవాళ్ళు చెప్పేవన్నీ కూడా ఏంటంటే, అవన్నీ చద్దన్న మూటలాగా మంచివి నాన్న, చాలా మంచి ఫలితాలు. ఉగాది శ్రవణం అనేది ఉగాది సంవత్సరం రోజు వినాలి, ఆదాయం వ్యయం ఖర్చులు. అయితే ఈ సంవత్సరం మారగానే అందరికీ ఉన్న క్యూరియాసిటీ ఏంటంటే తెలుసుకుందామని. తెలుసుకోవాలని తప్పేం లేదు. అయితే ఏంటంటే, ఇప్పుడు జనవరిలో మనం ఎందుకు చెప్పుకుంటామంటే, ప్రతి సంవత్సరము గురువు మారుతాడు. ఒక రాశి నుంచి ఒక రాశి మారడానికి సంవత్సర కాలం పడుతుంది. సో గురు గ్రహం మారడానికి, మిగతా గ్రహాలు అన్నీ కూడా 2.5 సంవత్సరాలు శని భగవానుడు, 18 నెలలు రాహు మారడానికి. అయితే ప్రతి సంవత్సరము మారినప్పుడు ఏంటంటే, గురువుతో పాటు శని భగవానుడు లేదా రాహు, లేకపోతే ఒక్కొక్కసారి గురువే మారుతారు, తర్వాత ఎప్పుడు ఇవి మారుతాయి. అయితే ఈ సంవత్సరం ఏంటంటే 3 గ్రహాలు ఒకేసారి మార్పు జరుగుతుంది. అది జనవరిలో, మార్చిలోనూ ఒక గ్రహము, మేలో 3 గ్రహాలు మారుతున్నాయి. అందువల్ల ఏంటంటే, జనవరి నుంచి మే వరకు కొన్ని రాశులకి బ్రహ్మాండంగా ఉంది, మే నుంచి మళ్ళీ నెక్స్ట్ మే వరకు ఇంకొన్ని రాశులకి చాలా బాగుంది. ఇలా చెప్పుకోవడానికి కోసమని ఈ జనవరి వర్ష ఫలితాలు వింటున్నాం. అయితే ఇవి విన్నంత మాత్రాన ఇలా బాగాలేదు అంటే బాగాలేదని కాదు, బాగుంది అంటే బ్రహ్మాండంగా ఉందని కాదు. దీన్ని తగ్గ పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్తే అన్ని అనుకూలంగా మారుతుంది. ఇవి అంటే గోచార ఫలితాలు అంటే, మనం తెలుసుకునే జాతకంలో గోచార ఫలితాలు అంటే మొత్తం ప్రపంచం అంతా ఉండే అందరికీ కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి. కానీ ఈ ఫలితాలు ఖచ్చితంగా మనకు కూడా వర్తిస్తాయి అంటే, మన జాతకంలో అంతర్దశ దశ 2 కలిసినప్పుడు ఈ ఫలితం పనివేస్తుంది. లేకపోతే గోచార ఫలితం వినండి, దాని దగ్గర పరిహారం చేసుకోండి, అంతకుమించి భయపడక్కలేదు. పరిహారాలు కూడా మీరు ఎలాగో చెప్తారు, చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా. ఇప్పుడు ఎవరికైనా సరే దైవ ప్రార్థన ఉంటే అన్ని అనుకూలంగా జరుగుతాయి.
సో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళవే. తెలుసుకుందాం. ఓకే అమ్మ, తప్పకుండా. అమ్మ, మకర రాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది. తప్పకుండా అండి. మకర రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు బాగుంటుందంటే వాళ్ళు అసలు నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి అలా పరిస్థితి వచ్చింది. ఏదైనా బాగుంటే ఇలాంటి శని ప్రభావం అనేది వాళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరం కాదు, 8 సంవత్సరాల నుంచి చూడనే ఉంది వాళ్ళకి. ఎందుకంటే శని భగవాన్ మారడము, మళ్ళీ వక్రించడము, మళ్ళీ చూడడము, మళ్ళీ రావడం, ఇది జరుగుతూ ఉంది వీళ్ళకి. అందువల్ల ఏంటంటే చాలా మంది అన్ని ప్రొఫెషనల్ గా రంగాల్లో ఉన్న వాళ్ళు, ప్రొఫెషనల్ రంగాల్లో వాళ్ళు బాగా తెలియపోతుండే వాళ్ళు అప్పులు చేసేసుకుంటూ అసలు ఎప్పటికైనా మాకు గుర్తింపు వస్తుందో రాదో అనుకునే వాళ్ళకి గుర్తింపు రావడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం వాళ్ళకి. చాలా ఎంత గుర్తింపు వస్తుందంటే అసలు అది బ్లాక్ బ్లాస్టర్ హిట్ లాగా అనమాట. వచ్చిందంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాంటి స్థాయి వీళ్ళకి వస్తుంది. అయితే వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు పాపం. అన్న సిచ్యువేషన్స్ అలా జరిగే వాళ్ళకి. అయితే ఏంటంటే వచ్చింది రావడం అనేది జరగాలి అంటే కాస్తంత పరిహారం వీళ్ళు చేసుకోవాలి. అప్పుడే ఇది అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మకర రాశికి శని భగవానుడు అధిపతి. సో ఆ రాశి తత్వం చూసుకుంటే దశమస్థానం ఆ రాశి అంటే. దశమస్థానం అంటే మన చేసే ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, మన కర్మ కానీ ఎలా ఉంటుంది జీవితంలో, మన గత జన్మ చేసుకున్న కర్మ ఫలితం ఎలా ఉంటుంది అనేది ఈ మకర రాశిని చూస్తాం. సో ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా దశమస్థానంలో ఉన్నారు కనుక క్రమశిక్షణ చాలా అవసరం. క్రమశిక్షణలో లేకపోతే క్రమశిక్షణలో పెడుతూనే ఉంటాడు. క్రమశిక్షణ వచ్చే వరకు క్రమశిక్షణ పెడుతుంటారు. అప్పటిదాకా మనకి ఫలితాలు ఇవ్వడు. అది మకర రాశిలో వాళ్ళకి. అందుకే చాలా మంది మకర రాశిలో వాళ్ళు లైఫ్ సెటిల్ అవ్వడం అనేది ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత సెటిల్ అవుతుంటారు. ముందు సెటిల్ అవ్వలేకపోతారు. ఎందుకంటే అది వాళ్ళకి ఆ పరిపక్వత రావాలన్నమాట. ఇది చేయాలి, మేము ఈ పని చేయాలి, ఇది ఇలాగే ఉండాలి అని చెప్పేసి. సో ఈ డిసిప్లైన్ లో పెట్టడము, డిసిప్లైన్ లో జరగడం అనేది జరుగుతుంది. అది లైఫ్ లాంగ్ ఉంటుంది కదా అప్పుడు. లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒకసారి వచ్చింది పోదు కదా, చక్కగా క్రమశిక్షణతో వచ్చిన పని. సో అందుకే మకర రాశి వాళ్ళకి ఏంటంటే తృతీయ స్థానంలో శని భగవానుడు ఎప్పుడైతే యోగిస్తాడో వీళ్ళకి అన్ని పనులు రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. అంటే చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకున్న గుర్తింపు అనేది కలుగుతుంది. సో వాళ్ళకు గుర్తింపు రావడం, వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, కొత్త ఉద్యోగాలకు వెళ్ళడం, కొత్త ప్లేస్లకు వెళ్ళడం, స్థలం మార్పుడు అంటే స్థలం మార్చడం, ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళడం కానీ, వేరే కంట్రీకి వెళ్ళడం కానీ, వేరే దేశాల్లోకి వెళ్ళి ఉండడం కానీ, ఇవన్నీ జరిగే అవకాశం ఈ తృతీయ స్థానం శని భగవానుడు. తర్వాత ఎంత లాభాలు తీసుకొచ్చేస్తారంటే రాశాధిపతి కదా ఆయన ఒకసారి ఇచ్చాడంటే ఎవరు తీసుకోలేరు. ఇంకా అంత మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఎవరికి బాగుంది మకర రాశి వాళ్ళకి, మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి. మీడియాలో ఇప్పుడు దాకా వెనకబడి ఉన్న వాళ్ళందరూ వాళ్ళు నెంబర్ 1 పొజిషన్ రావడం, నెంబర్ 1 రంగంలో రాణించడం. తర్వాత కోరస్ సింగర్స్గా ఉండేవాళ్ళు, కోరస్ పాడేవాళ్ళు సింగర్గా రావడం. సో వాళ్ళకి అవకాశం అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉండేవాళ్ళు ఆర్టిస్ట్గా మారడం. సో ఎప్పటి నుంచే నాకు ఇదే గుర్తింపు లేదు అని చెప్పి అనుకోవడానికి అది లేకుండా ప్రతి ఒక్క ప్రొఫెషనల్కి, అడ్వకేట్స్ వాళ్ళకి ఒక మంచి కేసు వచ్చి వాళ్ళు సాధించి గెలవడం. సో దానివల్ల మంచి పేరు, గుర్తింపు. డబ్బు రావడం కాకుండా గుర్తింపు కూడా వస్తుంది. అలా డాక్టర్స్ ఎప్పుడైతే ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యి రాయకుండా అలా కోర్సు వెనకపడిందంతా కోర్స్ కంప్లీట్ చేసి రావడం. సో ఎడ్యుకేషన్స్ కంప్లీట్ చేయడం. అందరూ ఎడ్యుకేషన్స్ కంప్లీట్ చేసేస్తారు మకర రాశి వాళ్ళు. అంటే ఎటువంటి ఎడ్యుకేషన్ యూపీఎస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ చదవాలనుకున్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసే అవకాశం ఈ మకర రాశి వాళ్ళకి కనిపిస్తుంది ఈ సంవత్సరం. ఇలాంటి మంచి ఫలితాలన్నీ కనిపిస్తున్నాయి. అయితే ఆ ఫలితాలు రావాలంటే ముందు వీళ్ళు మైండ్ లో ఉండే నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడాలి. సో బయటపడాలి అంటే కాస్తంత గురుబలాన్ని పెంచుకోవాలి. సో ప్రతి నిత్యము జై గురుదత్త శ్రీ గురుదత్త, జై గురుదత్త శ్రీ గురుదత్త, శ్రీ దత్త శరణం మమ అని మంత్రం చదువుకుంటున్నాం. అది రాదండి అంటే శ్రీ గురుదత్త జై గురుదత్త అనుకోవడం. ఇది 108 తక్కువ కాకుండా 1000 సార్లు చదివితే అన్ని పనులు అనుకూలంగా అవుతారా, చాలా బ్రహ్మాండంగా. సో వీళ్ళు నమ్మలేరు కూడా ఆ విషయం మాకు అవుతుందా అంటే అవుతుంది. కానీ వాళ్ళు నమ్మి చేయాలి. నమ్మి అడుగు వేస్తేనే భగవంతుడు మనకు దాచి చూపిస్తాడు. అంతే, నమ్మకపోతే ఆయన ఇవ్వడు. అంతే. ఇది మకర రాశి వాళ్ళు నమ్మి ఈ మంత్రాన్ని కంటిన్యూ జపం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అనుకుని సాధిస్తారా, ఏ రంగంలో ఉన్నా సరే సాధిస్తారు. తప్పకుండా. మీరు ఇంత గట్టిగా చెప్పాక ఎందుకు నమ్మకుండా ఉంటారు? నమ్మి చేయాలి కదా. చాలా మంది ఏంటంటే ఎన్ని చేసినా జరగదు అని ఫిక్స్ అయిపోయి ఉంటారు. అలా కాకుండా నమ్మి చేస్తే గనక విజయం విడదే. మీరు చెప్తేనే ధైర్యం వస్తుంది. ఆ మాట వింటేనే మకర రాశి ఎవరైనా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నమ్మి చేయండి, ఖచ్చితంగా మేడం చెప్పినట్టు అవుతుంది. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.